చెప్పలే. నేను ఫోన్ చేశాను. వాళ్ళ ఫాదర్ నాకు 8:26కు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏడుస్తుంది, యశ్వంత్ ఏడుస్తుండే అని చెప్పాడు వాళ్ళ ఫాదర్. ఫోన్ చేసి చెప్తే నేను సుష్మా అంటే వాళ్ళ బాబు, చిన్న బాబు ఎప్పుడైనా హెల్త్ ఖరాబ్ అయితే హాస్పిటల్ తీసుకుపోతే ఏడుస్తారు కదా, యశ్వంత్ ఏడుస్తుండే అని చనిపోయారు అనేది ఆయన చెప్పలేదు నాకు. ప్రతాప్ రెడ్డి వాళ్ళు చెప్పలేదు. నేను మా బిడ్డకు, మా సుష్మాకు ఫోన్ చేశాను, నో రిప్లై. మా మరదలకు ఫోన్ చేశాను, నో రిప్లై. అయిన తర్వాత యశ్వంత్కి చేద్దామని యశ్వంత్కి చేశాను. చేస్తే ఆయన ఏడ్చుకుంటా ఇట్లా అయ్యింది, ఇట్లా ముగ్గురు అయ్యింది, ఇట్లా హ్యాంగింగ్ చేసుకుంది సుష్మా అని, బాబు చనిపోయాడు అని చెప్పిండు. చెప్పేసి ఆయన ఏమో అర్థం కావట్లేదు, ఫోన్లో పెట్టించిన తర్వాత ఇక మళ్ళీ ఫోన్లు వేరే వాళ్ళకి చేస్తే అందరు అప్పటికే చేరుకున్నారు. కొందరు లలిత గారిని హాస్పిటల్ ఎవరు జాయిన్ చేశారు? లలిత మాకు తెలియకనే మేము పోయేసరికే లేదు, లలిత లేదు. మేము 9 వరకు పోయినా మాకు లేదు. ఆయన అన్ని ఏమేమో చేసేసిండు. అప్పటికే పోలీసు వాళ్ళందరూ వచ్చేసిరు. మేము పోయేసరికి పోలీసు వాళ్ళు వచ్చి 8:30కు మాకు ఫోన్ చేసిండండి. నల్గొండకు అన్నయ్యకి ఫోన్ చేసిండు. ఎప్పుడు జరిగిందో తెలియదు. గట్టిగా అయిపోయింది శవం మొత్తం. పిల్లగాడు మొత్తం గట్టిగా అయిపోయారు. బ్లడ్ వేరకపోయింది చేతులల్లా మొత్తం. ఇట్లా బెడ్ మీద బ్లడ్ ఉంది. ఇప్పుడు లలిత గారు కూడా ఏదో తాగి చనిపోయారు అంటూ కూడా బయట పుకార్లు నడుతున్నాయి. అసలు ఏంటి, ఏం తాగి చనిపోయారు? ఆయనే చెప్తున్నాడు. ఏంటిదంటే నెయిల్ రిమూవర్ ఉంటది కదా, అది తాగి చనిపోయిండు అని చెప్తుంది. చనిపోయి బీర్లా కలుపుకొని తాగింది ఆమె చెప్తుండు. ఆమె బీర్ తాగదు, ఆమె కూల్ డ్రింకే తాగదు. పోలీసు వాళ్ళు కూడా అట్లనే చెప్తున్నారు. మరి హాస్పిటల్లో తెలవాలి కదండి, ఆమె అది తాగిందంటే ఇక్కడ తెలవాలి. ఆమె తాగలే, రిమూవర్ అంటున్నారు. యశ్వంత్ కి అలవాటు ఉందా తాగడం? ఉన్నది. ఫుల్ తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, మందు తాగుతాడు, అన్ని తాగుతాడు. ఏదన్నా తాగని. నా పిల్లల్ని ఎందుకు అట్లా చేసిండు? మా పిల్లల్ని ఎందుకు చేసిండు? మేము ఎంతో మంచిగా పెంచుకున్నాము. మా పిల్లలు వెళ్ళిపోతున్నాయి. మా అమ్మాయి మా దగ్గర మేము ఎంత పెంచుకున్నాము, ఎంత అవసరం కూడా లేదు. ఇప్పుడు లలిత గారి హెల్త్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? ఏం చెప్తాలే డాక్టర్లు. క్రిటికల్ గానే ఉంది. ఎప్పుడు అనేది ఏం చెప్పలేమంటు డాక్టర్స్. లేదు మాట్లాడేటట్లేదు. మొత్తం వెంటిలేటర్ మీద ఉంది. మొత్తం ఐబీపీ ఉంది. ఐబీపీ లేదు, ఇది పల్స్, హార్ట్ పల్స్ అయి ఉంది బాగా. వాళ్ళు ఎనీ టైం కూడా హార్ట్ కు ఎఫెక్ట్ కావచ్చు అని డాక్టర్స్ చెప్తున్నారు. కిడ్నీస్ పోయినాయి, యూరిన్ పాస్ అయితే లేదు. ఇప్పుడు భర్త యశ్వంత్ రెడ్డి ఎక్కడున్నాడు, ఆయన ఎక్కడున్నాడో మాకు అవపడలే. ఇక్కడ తిరుగుతున్నారు, వాళ్ళ రిలేటివ్స్ తిరుగుతున్నారు. వాళ్ళు ఏమి ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు. రాత్రి పోతే మా వాళ్ళు కొందరు పోయినారు. రాత్రి వాళ్ళు మమ్మల్ని ఉండనియలేదు. బయటికి కొండి రాత్రి వాళ్ళే ఉన్నారు. సాక్ష్యాలు కూడా అన్ని తారుమారాయని అని మేము అనుకుంటున్నాం. అక్కడ సాక్ష్యాలు కూడా, ఎందుకంటే ముందు పోయి 8:30కు మాకు ఫోన్ చేసిండు అంటే అన్ని సాక్ష్యాలు మొత్తం తీసుకొని తర్వాత మాకు చెప్పిండని అనుకుంటున్నాం మేము. ఇప్పుడు ఆ బాడీస్ అంటే వాళ్ళ సుష్మా ఇట్లా ఉస్మానియాలో ఉన్నాయి, మార్చరీలో ఉన్నాయండి. ఇంతవరకు వాళ్ళు అందరూ మేనేజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా దానికి పోస్ట్ మార్టానికి ఇప్పటి వరకు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. సరే, ఇంకొకటి, ఆ అబ్బాయి ఎవరైతే యశ్వంత్ రెడ్డి ఉన్నారో వాళ్ళ రిలేటివ్స్ మాతో మాట్లాడతలేరు, వాళ్ళ కుటుంబం కూడా మాతో మాట్లాడతలేరు అంటున్నారు. మీరు గారాబంగా పెంచుకున్నారు సుష్మాని, మరి అంత్యక్రియల విషయానికి వస్తే ఎవరు చేస్తారు? ఏంటి? మేము తీసుకుపోతామండి. తాత ఇచ్చిన 10 ఎకరాల ల్యాండ్ ఉంది, తనకు ప్లాట్లు ఉన్నాయి, ఆడొక ఇల్లు ఉంది సొంతం, అక్కడే చేసుకుంటాం అండి. ఎందుకంటే మేము వదిలిపెట్టాం. ఎందుకంటే తనకు ఉన్నది, తాతగారు ఇచ్చిన జాగ ఉంది, దానికి ఇది ఉంది కాబట్టి అక్కడ ఆ జ్ఞాపకంతో వచ్చిన మేము చేసుకుంటాం అంతే. మేము వదిలిపెట్టాం. న్యాయం కావాలి సార్, అంతే. ఏదైనా న్యాయం కావాలి. మా కుటుంబానికి న్యాయం కావాలి. వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో అన్ని ఎవిడెన్స్, అన్ని ఏమేమి ఉన్నాయో అన్ని మాకు కావాలి. నిజం తెలవాలి. ఏంటంటే ఆమె ఎట్లా ఆత్మహత్యనా హత్యనా అనేది నిజం తెలవాలండి. అది మాకు కావాల్సింది న్యాయం. అది ఏంటంటే రాత్రి కూడా నిన్న పోలీసు వాళ్ళు వచ్చి మేము వస్తున్నామని ఆపమన్నా. నేను వచ్చాను రాత్రి 10:30 11 వరకు నేను వచ్చాను. వచ్చే వరకు కూడా ఆపలేదు. మా మరదలు ఇక్కడ హాస్పిటల్ ఉందంటే వాళ్ళు తీసుకుపోయారు అంటే ఇక్కడికి వచ్చినారు. డైరెక్ట్ వచ్చి అడ్మిషన్ చేసిన. వేరే హాస్పిటల్ తీసుకుపోతే వాళ్ళు చేసుకోలేదన్నారు. అప్పుడే ఇక్కడికి తీసుకొచ్చారు. వచ్చి మేము రాసుకొని మా బావగారు నేను ఇక్కడ ఉండి ఫీజు పే చేసి ఇక్కడ అడ్మిషన్ చేసి డాక్టర్లతో మాట్లాడి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించినాము. రాత్రి తెల్లవారులు ఇక్కడే ఉన్నాము. కానీ అక్కడ మాత్రం ఆ ఇంట్లో
వాళ్ళందరూ మా వాళ్ళు పోదిన వాళ్ళని కూడా తొందర కిందికి దిగిండి తీసుకుపోయారు కదా, మీరెందుకుంటారు అని కిందికి దింపిరట ఇంట్లోకి వెళ్ళి. అక్కడ ఏం సాక్ష్యాలు ఉన్నాయి, ఏం మాయం చేయాలనుకున్నారో అంతకుముందే చేశారు. అవన్నీ అయితే జరిగినాయి అనేది నా ఉద్దేశం. అది నేను చూడలేదు అటువంటివి, కానీ ఉంటాయి కంపల్సరీ. అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఏదో రాసి పెడుతుంది కంపల్సరీ, అటువంటివి కూడా లేదు ఆడ. ఆ పోలీసు వాళ్ళు కూడా ఒక పోలీసు వాళ్ళు అంత అనుమానాస్పదంగా హ్యాంగింగ్ చేసుకుంటే పోలీసు వాళ్ళు సీల్ చేయాలి హౌస్ను, లేకపోతే ఆ రూమ్ అనే సీజ్ చేయాలి. అటువంటిది కూడా జరగలేదు అక్కడ. అందరు వాళ్ళు రాత్రి వాళ్ళ పేరెంట్స్ అందరూ అదే ఇంట్లో పండుకున్నారంట, అందరూ చుట్టాలు ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. అది అటువంటి అప్పుడు పోలీసు వాళ్ళు సీజ్ చేసిపోవాలి కదా ఆ ఇంటిని, బయటికి వెళ్ళగొట్టి. మమ్మల్ని ఎలగొట్టారు, వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు. ఒకటి సార్ ఏంటంటే ముఖ్యంగా మా బిడ్డ ఏ పరిస్థితులు కూడా సూసైడ్ చేసే అంత తీసుకునే అంత పిరికిది కాదు సార్. చాలా ధైర్యవంతులు, ఎంతమందిని ఎదిరిస్తుంది అంత ధైర్యం ఉండే సార్. నేను ఎట్లా సూసైడ్ చేసుకుంటే ఎట్లా నమ్ముతాం మేము? వింటున్నారు కదా, ఏదైతే తమ బిడ్డ సుష్మా ఏదైతే ఉంటున్నారో తను సూసైడ్ చేసుకునే అవసరం తనకి లేదు, తను చాలా ధైర్యవంతురాలు. తన మృతిపై మాకు అనేక అనుమానాలు ఉన్నాయంటూ కూడా అటు సుష్మాకు సంబంధించినటువంటి బంధువులు చెప్తున్నారు. ఎందుకంటే తండ్రి చనిపోయినా కూడా వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా ఎంతో గారాభంగా పెంచుకొని కన్యాదానం చేసి పెళ్లి చేసిన తర్వాత చిన్న గొడవల వల్ల ఇంత స్థాయికి అంటే చనిపోయే వరకు వస్తుందని కూడా మేము కూడా అనుకోలేదు. తన మృతిపైన మాకు అనేక అనుమానాలు ఉన్నాయి, ఖచ్చితంగా దీనిపైన సరైన దర్యాప్తు చేయాలి, మాకు న్యాయం చేయాలంటూ కూడా అటు సుష్మాకు సంబంధించిన రిలేటివ్స్ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చైతన్యతో అక్కడ టీవీ, హైదరాబాద్.